అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 26వ వచనము. ఫర్ ఐ విల్ రిస్టోర్ their fortunes and have compassion on them. జెర్మయా చాప్టర్ 33 verse 26. ఈ రోజుకు కాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు జాలి కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. ఆయన కరుణా కనికరము మితిలేనిది, ఏ మనుషుని ప్రేమకు సాటిరానిది అని ఈరోజు లేఖన భాగము మనకు తెలియచేస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ దేవుని ఎదురించి తృణీకరించే, స్వకీయ దురాశలకు లోబడి పాపపు బంధకాలలో పడి ఉన్న వారిని సహితము రక్షించగల మనస్సు, చెరలో నుండి విడిపించగలిగే హృదయము సజీవుడైన మన దేవునికి మాత్రమే సొంతమండి. ఈ లోక సంబంధుల వలె మన దేవుడు మనల్ని చూడడం లేదు. ఆయన ప్రేమను కొలవగలిగే సాధన ఏదీ కూడా లేదు. ఆయన కోపము క్షణమాత్రం ఉంటుంది, కానీ ఆయన యొక్క కనికరము యుగాయుగములు ఉంటుంది. ఈ లోక మనుషులు తమకు వచ్చిన అధికారము దుర్వినియోగం చేస్తే వారిని ఈ లోక చట్టము సస్పెండ్ చేస్తుంది. ఎవరైనా మనకు చేయకూడని ద్రోహం, అపకారం చేస్తే మనము క్షమించలేము. ఎందుకంటే మనమందరము మనుషులము, మనుష్య స్వభావము గలవారం. కానీ దేవుడు ఎంత గొప్పగా సెలవిస్తున్నారో చూడండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, పైనున్న ఆకాశ వైశాల్యమును కొల్చుటయు, క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇశ్రాయేలు సంతానము చేసిన సమస్తమును బట్టి నిన్ను వారందరినీ త్రోసివేస్తను. ఇది యెహోవా వాక్కు. చదవబడిన వచనంలో ప్రభు ఏమంటున్నారంటే, మనకు పైగా ఉన్న ఆకాశ వైశాల్యమును ఎవరైనా కొలవగలరా? ఎన్ని కిలోమీటర్లు దూరం ఉన్నదో ఎవరైనా చెప్పగలరా? భూమి చుట్టూ ఆవరించి ఉన్నదాన్ని కొలవడము ఎవరి వలన సాధ్యం కాదు. అదేవిధంగా భూమి లోపల ఏముందో అని పరిశోధించడం కూడా ఎవ్వరికీ సాధ్యం కాలేదు. 1972 ఇయర్లో రష్యా దేశస్థులు ఒక ప్రయోగం చేశారు. అసలు భూమి లోపల ఏముంటుందా అని తెలుసుకోవాలని అనుకున్నారు. అలా త్రవ్వుతూ దాదాపు భూ ఉపరితంలో నుండి 12 కిలోమీటర్లు లోతుకు వెళ్ళగలిగారు. కానీ అక్కడ ఉన్న వేడికి వారు తట్టుకోలేక ఆ ప్రాజెక్ట్ని చివరకు మూసివేశారు. ఎంతో ప్రయత్నించాలని చూశారు, కానీ ఎవరు కూడా భూమి లోతుల్లో ఏముంది అని తెలుసుకోలేదు. అది సాధ్యము కాదు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకున్న బిడ్డలను ఆయన త్రోసివేయడం, విడిచిపెట్టి వారిని అనాథులుగా వదిలేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. మనము చేసే పనులను బట్టి, మన యొక్క క్రియలను బట్టి దేవుడు మనల్ని ఎడబాయాలంటే ఎప్పుడో మనమందరము దేవుని నుండి వేరైపోయే వాళ్ళము. కానీ దేవుడు తాను ఏర్పరచుకున్న పిల్లలను ఏ రోజు కూడా త్రోసివేయలేదు, ఏ రోజు కూడా ఎడబాయలేదు. మనము తప్పు చేస్తే గర్జిస్తాడు, మనల్ని మందలిస్తాడు, మనల్ని సరిచేస్తాడు. అంతేకాని మనల్ని సంపూర్తిగా వదిలిపెట్టడు. మన పైన జాలిపడి మనకున్న చెరలో నుండి విడిపిస్తాడు. ఈ రోజున ఏదో తప్పు చేసి, ఏదో బాధలో, ఏదో శోధనలో ఉండి అపవాది యొక్క బంధకాలలో పడి ఉన్న నీవు అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను చూసి నన్ను వదిలేస్తాడా, నన్ను ఎడబాయుతాడా, దేవుడు నాపై కరుణించడం లేదు, ఇంకెప్పటికీ ఆయన బలమైన సన్నిధికి నేను రాలేను, ఆయన కాపుదల్లో నేను ఉండలేను అని అనుకుంటున్నావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎంత మాత్రమూ ఆ విధంగా ఆలోచన చేయకు. దేవుడు నిన్ను త్రోసివేయలేదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎన్నటికీ నేను త్రోసివేయడు కూడా అని కూడా బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి కదా. ఎలయనగా యెహోవా యాకోబు నందు జాలిపడిను, ఇంకను ఇశ్రాయేలు ఏర్పరచుకొనెను,
వారు స్వదేశంలో నివసింపచేయును. పరదేశులు వీరిని కలుసుకుందురు. వారు యాకోబు కుటుంబమును హత్తుకుని ఉందురు. దేవుడు మన యందు కూడా మరలా జాలిపడతాడండి. ఆయన మనల్ని కాపాడుతాడు అని వాక్యం తెలియజేస్తుంది. అయితే యూదా వారి ఎడల జాలిపడి ఖడ్గము, గుర్రములు, రౌతులు అను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షించును. ఈరోజు ఒంటరిగా ఉన్న నిన్ను, ఏ తోడు లేని నిన్ను, కృంగిపోతున్న నిన్ను దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. శుభవార్త ఏమిటంటే ఆయన మన పాపమును మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకొనక మనపై జాలిపడి మనల్ని రక్షించుటకు, మనము పడి ఉన్న ప్రతి బంధకంలో నుండి మనల్ని విడిపించుటకు ఆయన ఇష్టపడుతున్నాడండి. ఆయన నిన్ను వదిలిపెట్టలేదు, నిన్ను తృణీకరించలేదు, నిన్ను నిత్యమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఈ వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభువా ఈ యొక్క వాగ్దానము ఫలింపచేయమని వేడుకుంటున్నాం. నిత్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ప్రభువా తండ్రి, మా యొక్క సమస్యలు, మా యొక్క కష్టముల నుండి మమ్మల్ని విడిపించండి. సాతాను పెట్టే ప్రతి ఇబ్బందిలో, బంధకాల నుంచి మమ్మల్ని విడిపించమని ఈ రోజంతా మా ముందుని నడిపించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.